ప్రభాకర్ గారు, మీరు బీపీ, షుగర్, థైరాయిడ్ కంప్లీట్‌గా రివర్స్ చేస్తారు కదా! అసలు నేను ఇతరుల జబ్బుల్ని తగ్గించగలను అని మీ మీద మీకెప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది? మీరు నేచర్ మంత్ర స్టార్ట్ చేసినాక, మీరు అట్లా కంప్లీట్‌గా క్యూర్ చేసిన ఛాలెంజింగ్ కేసెస్ ఏవైనా ఉన్నాయా? ఉన్నాయండి. ముఖ్యంగా ఫస్ట్ కేస్ ఎక్కువ గుర్తుంటది కదా మనకి. అయితే ముందు అంటే కొంత అనుభవాలు కొన్ని వస్తేనే గాని తెలుస్తుంది. అట్లాంటిది లక్ష్మి అనే అమ్మాయి ఒక హైదరాబాదే బీరంగూడ. హ్మ్. ఆ అమ్మాయి అందరిలాగే కాల్ చేసింది. కానీ ఆ అమ్మాయి ఎట్లాంటి పరిస్థితిలో ఉందంటే చాలా హై షుగర్. హెచ్‌బీ1 15 ఉంది. హ్మ్. ఫాస్టింగ్ 250 దాకా ఉంది. ఆ అమ్మాయి ఏజ్ వచ్చి 29. ఎందుకంటే ఆ అమ్మాయి డిప్రెషన్‌కెళ్ళిపోయిందండి. అంటే హ్మ్. ఆ మందులు మింగి ఇన్సులిన్ చూస్తే 100 హ్మ్. టాబ్లెట్స్ పని చేసే పరిస్థితి లేదు. ఇక మందులు పని చేయవని కూడా చెప్పటం ఇవి కూడా జరిగినాయి. హ్మ్. అప్పుడు ఆమె డిప్రెషన్‌కి వెళ్ళిపోయింది. ఆ టైంలో అనుకోకుండా ఒక వీడియో చూసి నాకు కాల్ చేసింది. హ్మ్. కాల్ చేస్తే నేను చెప్పాను. నాకు హ్మ్. కూడా ఉంది. అంటే అంత హై రేంజ్‌లో ఉన్న షుగర్ అప్పటి వరకు జరగల. హ్మ్. ఆ అమ్మాయిది ఫస్ట్ జరిగింది. నేను చెప్పాను. "ఇట్లా ఉంటదమ్మా ఈ పరిస్థితిలో నీకు తగ్గే అవకాశం అయితే ఉంది. హ్మ్. ఖచ్చితంగా నువ్వు స్ట్రిక్ట్‌గా ఉంటే తగ్గిద్దని" చెప్పటం. ఆ అమ్మాయి స్టార్ట్ చేయటం. అమ్మాయి ఎంత స్ట్రిక్ట్‌గా చేసిందంటే, మేము ఇచ్చిన ఈ నేచర్ క్యూర్ దానికి సంబంధించి తిరుపతి పోయి కూడా ఇదే తీసుకొని పోయి తిన్నది. అంటే అంత స్ట్రిక్ట్‌గా చేసింది. అంటే అమ్మాయి లైఫ్ అయిపోయాను నేనిక. నా జీవితం అయిపోతుంది కదా! ఏం చెప్తే అది చేద్దాం. ఇప్పుడు ఇట్లైనా బయటపడతాను అనుకోని ఆ అమ్మాయి అనుకోవటం. అట్లా హ్మ్. ఆ అమ్మాయి చేసింది. అట్లా చేసిన తర్వాత ఆ అమ్మాయికి అంత హై లెవెల్ నుంచి మనకు 15 ఉన్న హెచ్‌బీ1సి ఒక 2 మంత్స్‌లో 9కొచ్చింది. హ్మ్. మళ్ళీ దాని తర్వాత షుగర్ 100కొచ్చింది. నార్మల్‌కొచ్చేసింది. హ్మ్. తర్వాత మళ్ళీ 6 కూడా తెచ్చుకుంది ఆ అమ్మాయి. హ్మ్. ఇప్పుడు కూడా ఆ అమ్మాయి చాలా స్ట్రిక్ట్‌గా చేస్తుంది. హ్మ్. అది నన్ను చాలా దాంతోనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. హ్మ్. ఎవరికైనా తగ్గొచ్చు షుగరు. హ్మ్. ఇంకా ఇంకా అసలు మామూలుగా ఏం ఉండదు. మనం చెప్పేవి చాలా 100% హ్మ్. తగ్గుతాయి అనేది ఒక నమ్మకం అనేది దాంతోనే వచ్చేసింది. ఓకే.